హలో మై డి ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కౌశల్. ఈరోజు మనం రంపచోడవరం వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. అదేనండి, రంప వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. ఈ రంప వాటర్ ఫాల్స్ అనేవి రాజమహేంద్రవరం నుంచి 65 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అదేవిధంగా మనం రంప వాటర్ ఫాల్స్లోకి ఎంటర్ అవ్వాలంటే ఎంట్రీ టికెట్ అనేది తీసుకోవాలి. ఈచ్ టికెట్ ప్రైస్ వచ్చేలోపుకి 50 రూపీస్ వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అదేవిధంగా వీకెండ్ అవటం వల్ల ఫ్యామిలీస్తో మొత్తం అట్మాస్ఫియర్ అంతా నిండిపోయి ఉంది. అదేవిధంగా ఎంత కాదన్నా కానీ ఎవ్రీడే 200 నుంచి 300 వరకు విజిటర్స్ అనే వాళ్ళు వస్తూ ఉంటారంట ఇక్కడికి. అదేవిధంగా మన వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో అలసిపోతూ కూర్చోవడానికి బెంచెస్ కూడా ఇక్కడ ఏర్పాటు అనేది చేశారు. అదేవిధంగా ఫుడ్ ఏమైనా మనం తెచ్చుకుంటే తినడానికి ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగున్నవి. అదేవిధంగా ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంది. కానీ వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది. రూట్ అంతా కొండలతో నిండిపోయి ఉంది. అదేవిధంగా ఇది చాలా యూనిక్గా ఉంది ప్లేస్ అనేది. మొత్తం ఎటు చూసిన చెట్లతో నిండిపోయి ఉంది. అదేవిధంగా షార్ట్ ఫిల్మ్స్ కానీ ఫోటోషూట్స్ కానీ ఈ ఏరియా అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినైతే వీడియోని లైక్ చేయండి. ఒకవేళ మీరు కూడా ఈ ప్లేస్ని విజిట్ చేసి ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఆల్మోస్ట్ 300 నుంచి 500 మీటర్స్ డిస్టెన్స్ వరకు ఉంటుంది మన రంపా వాటర్ ఫాల్స్ రీచ్ అవ్వడానికి. ఎక్కడి నుంచి అంటే ఎంట్రీ నుంచి. అదేవిధంగా పైన శివుడి గుడి కూడా ఉంది. లోపల గుడిలో కూడా మేము వెళ్ళి చిన్న దర్శనం లాంటిది మేము చేసుకున్నాం కూడా. అదేవిధంగా ఇది చూడండి మీరు. కాకపోతే ఇక్కడ లైట్స్ అనేవి లేవు, అందువల్ల కొద్దిగా చీకటిగా ఉంది. ఇదేనండి మనం కష్టపడి ఎంత పైకి వచ్చింది ఈ వాటర్ ఫాల్స్ని చూడటం కోసమే. వాటర్ ఫాల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కానీ ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఎక్కడి నుంచో పైనుంచి కొండల నుంచి వస్తూ ఉంది. కానీ మనం పైకి వెళ్ళి కూడా చూడొచ్చు ఈ వాటర్ ఫాల్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తుందో అని. కాదు, అప్పటికి చాలా లేట్ అయింది, అందువల్ల నేను పైకి ఎక్కడం కుదరలేదు. అదేవిధంగా ఇక్కడ వీకెండ్ అయింది, అందువల్ల యంగ్స్టర్స్ ఫ్యామిలీ అలా అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా వాటర్లో దిగి నేను చాలాసేపు స్నానం చేశాను. ఈ వాటర్ కింద కూర్చుంటే వాటర్ మీద పడుతుంటే ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉన్నాయండి. ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ మెమొరీ ఇన్ మై లైఫ్ అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మా ఫ్యామిలీతో కూడా నేను ఇక్కడ విజిట్ చేశాను కాబట్టి. ఒకవేళ మీరు కూడా విజిట్ చేసి ఈ ప్లేస్ను ఉన్నట్టయితే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ యొక్క ఎక్స్పీరియన్స్ నాకు చెప్పండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మనం స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి కూడా ఇక్కడ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయండి. పక్కన బ్లూ బాక్సెస్ అనేవి ఉన్నాయి. ఆ బాక్స్లోకి వెళ్ళి మనం డ్రెస్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా బాగుంది. అదేవిధంగా లేడీస్కి కూడా కంఫర్టబుల్గానే ఉంది ఏరియా అనేది. అదేవిధంగా వీడియో అనేది మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ ప్లేస్ని విజిట్ చేస్తుంటే మాత్రం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అదేవిధంగా మీరు ఎప్పుడైనా రాజమండ్రి వెళ్ళినట్టయితే ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డిఫరెంట్ అండ్ యూనిక్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ రంప వాటర్ ఫాల్స్ అనేది జస్ట్ 65 కిలోమీటర్స్ నుంచే ఉంది రాజమండ్రి నుంచి. అందువల్ల కంపల్సరీగా మీ ఫ్యామిలీతో మీరు విజిట్ చేయమని నేను చెబుతున్నాను. ఎందుకంటే ఫ్యామిలీతో విజిట్ చేస్తే ఆ ఫీలింగ్సే వేరండి. ఇక్కడ చూడండి ఎంతమంది ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీస్తో కలిసి. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెమొరీస్ ఇన్ అవర్ లైఫ్. అండ్ ఫైనలీ సైనింగ్ ఆఫ్ యువర్ కౌశల్.